నమస్కారం సిటీ న్యూస్కు. కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ. మున్సిపల్ కార్యాలయంలో 3 కౌంటర్లు ఏర్పాటు. నామినేషన్లు దాఖలు చేయడానికి బారులు తీరిన అభ్యర్థులు. మున్సిపల్ ఆవరణలో పోలీసు భారీ బందోబస్తు. ఫస్ట్ 1వ తారీఖు మున్సిపాలిటీలకు నిన్న నోటిఫికేషన్ రావడంతో ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల కోఆర్డినేటర్గా కేసీఆర్ నన్ను నియమించడం జరిగింది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 23 స్థానాల్లో గెలవడం జరిగింది. కామారెడ్డిని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కృషితో కామారెడ్డి జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాలలు సాధించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయి. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టితో కామారెడ్డి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచిన ఘనత కేసీఆర్దే. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తేనే హామీలు నెరవేరుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 2 సంవత్సరాల నుంచి ₹1 నిధులిచ్చి దాన్ని కంప్లీట్ చేసిన దాఖలాలు దిక్కులేదు. అదేవిధంగా డయాలిసిస్ సెంటర్స్ ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో గతంలో చూస్తే రోజు డయాలిసిస్ కావాల్సినటువంటి పేషెంట్లకు హైదరాబాద్ పోతుంది. అటువంటి ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రధాన ఆసుపత్రుల్లో, ఇతర ప్రైమరీ సెంటర్లు కూడా డయాలిసిస్ సెంటర్లు పెట్టి మరి ఉచితంగా డయాలిసిస్ చేసేటటువంటి పరిస్థితిని కూడా బీఆర్ఎస్ సాయంలోనే పట్టణాలు వచ్చినటువంటిది కూడా ప్రజలు మర్చిపోవట్లేదని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి పెన్షన్ స్కీమ్ను కూడా మరి బీఆర్ఎస్ సాయంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే పెన్షన్ల విషయంలోకి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద, అదేవిధంగా 420 హామీల కింద, 420 హామీల కింద హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం, మమ్మల్ని గెలిపేయండి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక బస్సు, ఫ్రీ బస్సు తప్ప ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. నేను ప్రజలు ఎందుకు కోరుతా ఉన్నానంటే కామారెడ్డి పట్టణ ప్రజల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయగలిస్తే, ఒకవేళ ఈ హామీలు అమలు చేయకుండా ఈ 400
ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా 420 హామీలు అమలు చేయకుండా మనం ఓటేసినట్టుంటే ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా హామీలు అమలు చేయడు, గ్యారెంటీలు ఇవ్వడు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే భయపడన్నా కనీసం చెప్పినటువంటి హామీలు గ్యారంటీలు సౌభాగ్య లక్ష్మి కింద మా ప్రభుత్వం డిసెంబర్లో వస్తుంది, ప్రతి మహిళకు 2,500 ఇస్తాను. అదేవిధంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ₹1,00,000 ఇస్తున్నాడు. మాకు అధికారం రాగానే మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తీసుకోకూరి, షాదీ ముబారక్ చెక్కులు కూడా తీసుకోకూరి, నేను అధికారం సంతకం పెట్టగానే మీకు తులం బంగారం ఇస్తానని చెప్పి కూడా గ్యారెంటీలు చెప్పి ఇంతవరకు తులం బంగారం లేదు. ఆ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కూడా మనం ప్రతి నెల మన దంపగోవర్ధన్ గారు ప్రతి నెల ఒక కళ్యాణం జరుగుతున్నట్టు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారు. కేంద్రం నుంచి కూడా, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక్క చిబ్బేడు కూడా మట్టి తీసిన దాఖలాలు లేవు, ఒక్క కార్యక్రమం కూడా చేసిన దాఖలు లేవు. ఇక బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. ఆయన ఏం చెప్పిండు వెంకటరామరెడ్డి గారు, 150 కోట్లతోని ఈయన సొంత నిధులతోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమం నేనే చేసి చూపిస్తాను. ఒక్క దగ్గరైనా ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ప్రజలకు దోకా చేస్తూ ఉంది, ఇటు బీజేపీ గెలిపించినటువంటి శాసనసభ్యుడు ఎవరైతే వెంకటరామరెడ్డి గారు ఉన్నారో ఆయన సొంతంగా ఇస్తున్నటువంటి హామీలు లేవు, అమలు లేవు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీములు తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తున్నా అంటే రాష్ట్రానికి ₹1 ఇవ్వడం లేదు, ఇటు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీకి ₹1 తీసుకొచ్చినట్టు దాఖలాలు లేవు. కాబట్టి రెండు పార్టీలను కూడా చిత్తుగా ఓడగొడితేనే సరే వీళ్ళు ఒక 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండొచ్చు, లేకుంటే బీజేపీ ఒక 2 సంవత్సరాలు ఉంటుండొచ్చు. ఏమైనా నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ప్రయత్నం చేస్తారు. కాబట్టి గతంలో కూడా 23 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తప్పకుండా 30 స్థానాల పైన గెలిపిస్తే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ యొక్క గులాబీ జెండాను ఎగరేయడానికి కామారెడ్డి టౌన్ ప్రజలు సహకరించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ, సదాశివనగర్ మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భూమయ్య, సాగర్, మరో 2 చిన్నారులను కరిచిన పిచ్చికుక్క. ఓ కొట్టంలో కట్టేసిన దూడను కరిచిన పిచ్చికుక్క. పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించిన స్థానికులు. పిచ్చి కుక్కలను తరిమేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. खड़ी ఏ టెన్షన్ డాక్టర్ మాట్లాడుతూ ఇక్కడ కాకుండా నిజామాబాద్ అసలు ఎక్కువ పడుతుంది వచ్చినది. అదే ఇంజక్షన్ తెలివ అట అమ్మా నంబర్ ఉందా?
నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి. సాధారణ పరిశీలకులు డి. ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను సాధారణ పరిశీలకులు డి. ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏ ధృవీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వివరాలను పరిశీలించారు. మొదటి నామినేషన్ కేంద్రం రెవెన్యూ సెక్షన్లో ఏర్పాటు చేయగా, అక్కడ 1 నుండి 15 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రెండవ నామినేషన్ కేంద్రం కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేయగా, అక్కడ 16 నుండి 45 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మూడవ నామినేషన్ కేంద్రాన్ని అకౌంట్స్ సెక్షన్లో ఏర్పాటు చేసి, అక్కడ 46 నుండి 49 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని నామినేషన్ కేంద్రాలలో సీసీ కెమెరాలు, డిజిటల్ వాచ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు పరిశీలకులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులు చెల్లించవలసిన డిపాజిట్ మున్సిపల్ వార్డు సభ్యుడు ఎస్సీ సెయింట్ బీసీ అభ్యర్థులు 1250, ఇతరులు 2500. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, తహసీల్దార్ జనార్దన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ పట్టణంలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాలల నుంచి ర్యాలీగా బయలుదేరి రహదారి భద్రతకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు శ్రీ ఉదయ్ కుమార్, మధు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరించారు. రవాణా అధికారి కె. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించినప్పుడే ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో న్యూటన్ స్కూల్లో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిన్న వయసులోనే విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ప్రదర్శించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,74,500, వెండి 3,800 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.